వెల్కమ్ బ్యాక్ అగైన్. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆల్గరిథం అంటే ఏంటో చెప్తాను ఈ ట్యుటోరియల్లో. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆల్గరిథం రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆల్గరిథం అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ ది అంటే ఇది ఎలా చెప్పచ్చు అంటే ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. ఆ యాక్షన్ పర్ఫామ్ చేశాక దానికంటూ ఒక రివార్డ్ వస్తుందన్నమాట. ఆ రివార్డ్‌ని యూజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మీరొక ఏం తెలీదు. మీకొక పని గురించి ఏం తెలీదు. కానీ ఫస్ట్ ఒక స్టెప్ చేశారనుకోండి, ట్రై చేశారు. ఖచ్చితంగా మిస్టేక్స్ పోతాయి. లైక్ ఫస్ట్ టైమ్ ఒక యాక్షన్ చేస్తే మీరు కరెక్ట్ చేశారా? లేకపోతే రాంగ్ చేశారా? లేకపోతే న్యూట్రల్‌గా చేశారా? అనేది ఫీడ్‌బ్యాక్ తీసుకొని మళ్ళీ ఆ మిస్టేక్ అనేది మళ్ళీ రిపీట్ చేయకుండా నెక్స్ట్ యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా చేస్తుందనమాట. సో, అలా ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆల్గరిథం వర్క్ అవుతుంది. సో, ఇట్ ఈస్ లెర్న్డ్ బై టేకింగ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ది రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్. సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఇట్ 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 లెర్న్స్ బై టేకింగ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్. ఓకేనా? సో, ఇందులో మెయిన్‌గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ఏజెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ ఏజెంట్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఎన్విరాన్మెంట్. అండ్ ఏజెంట్ ఈస్ నథింగ్ బట్ దట్ పర్ఫార్మ్స్ అన్ యాక్షన్. యాక్షన్‌ని పర్ఫార్మ్ చేసేవాడు ఏజెంట్. అండ్ ఇది ఎక్కడ ఎక్కడ పర్ఫార్మెన్స్ చేస్తాడంటే ఎన్విరాన్మెంట్‌లోనే పర్ఫార్మెన్స్ చేస్తాడనమాట. సో, లైక్ ఎన్విరాన్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ విచ్ ద యాక్షన్ ఈస్ పర్ఫార్మ్డ్. ఏ ఏ ప్రదేశంలో అయితే యాక్షన్ పర్ఫార్మ్ చేస్తామో దానిని ఎన్విరాన్మెంట్ అంటాం. సో, ఇక్కడ ఏంటంటే ఈ ఆల్గరిథం that learn from the outcome and decide which action to take next. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు, ఏజెంట్ అనేవాడు ఎన్విరాన్మెంట్లో ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తాడు. ఆ యాక్షన్ అనేది ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకుంటాడు. లైక్ ఆ యాక్షన్ అనేది ఏ విధంగా జరిగింది అని. సో ఫీడ్బ్యాక్ లెక్క తీసుకొని ఆఫ్టర్ ఈచ్ యాక్షన్ ద ఆల్గరిథం రిసీవ్స్ ఫీడ్బ్యాక్ అనమాట. అండ్ దాట్ హెల్ప్స్ టు డిటర్మైన్ వెదర్ ద చాయిస్ ఇస్ మేడ్ వాస్ కరెక్ట్ ఆర్ నాట్. అర్థమైందా? అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాకే నెక్స్ట్ యాక్షన్ని బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇదొక గుడ్ టెక్నిక్ ఫర్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ అన్నమాట. గుడ్ టెక్నిక్ ఫర్ ఆటోమేటెడ్ సిస్టమ్స్. అండ్ ఇది వర్కింగ్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఇట్ విల్ టేక్ అన్ యాక్షన్ అండ్ ఆ యాక్షన్ వల్ల సెకండ్ స్టెప్ ఏంటి, ఇట్ విల్ రిసీవ్ ఫీడ్బ్యాక్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి, ఈ ఫీడ్బ్యాక్ ద్వారానే లైక్ విత్ అండ్ ఇట్ కంటైన్స్ న్యూ ఇన్ఫర్మేషన్. ఫీడ్బ్యాక్ వల్ల ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. లైక్ ఈ విధంగా కాదు, ఈ విధంగా చేయాలి అని. సో మళ్ళీ ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని అగైన్ ఇట్ పర్ఫార్మ్స్ అన్ పర్ఫార్మ్ యాక్షన్ అగైన్. ఇలా ఎప్పటిదాకా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది, అంటిల్ ఇట్ గెట్స్ ది పర్ఫెక్ట్ అవుట్పుట్. లైక్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక టర్మినేషన్ సిగ్నల్ ఇచ్చేదాకా ఈ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతూనే ఉంటుంది. సో దిస్ ఈస్ ది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆల్గరిథం. మీకు ఇప్పటిదాకా అంతా ఇంట్రొడక్షన్ వేలోనే చెప్పాను. లైక్ ప్రతి ఒక్క ఆల్గరిథం ఏంటి, అందులో టైప్స్ ఏంటి, ఏ ఆల్గరిథం ఏ విధంగా వర్క్ చేస్తుంది అండ్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో చెప్పాను. అండ్ రాబోయే వీడియోస్లో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై డెప్త్గా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఆల్గరిథంకి లైక్ మ్యాథమెటిక్స్ యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఆల్జీబ్రా అండ్ దానికి తోడు కోడింగ్ ఆల్గరిథమ్స్ ఎవ్రీథింగ్ మనము జూపిటర్ నోట్బుక్లో చేస్తాము. ఫస్ట్ అయితే ప్రతి ఒక్క ఆల్గరిథం గురించి మీకు ఒక ఐడియా అనేది లైక్ ఒక బ్లూ ప్రింట్ లాగా మీకు ఇచ్చానమాట. అండ్ నౌ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కంపేరింగ్
ఏఐ అండ్ ఎంఎల్. అసలు ఈ ఏఐకి ఎంఎల్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే, ఏఐ వచ్చేసి హ్యూమన్ క్యాపబిలిటీస్ని మ్యాచ్ చేయగలుగుతుంది. బట్ మిషన్ లెర్నింగ్ వచ్చేసి ఏంటంటే అది ప్రిడిక్ట్ అంటే డిసిషన్స్ మాత్రమే తీసుకోగలుగుతుంది. ఏఐ ఏంటంటే ఇట్ విల్ మ్యాచ్ ది హ్యూమన్ క్యాపబిలిటీస్ని మ్యాచ్ చేస్తుంది. బట్ ఎంఎల్ ఏంటి, ఇట్ టేక్స్ ది డిసిషన్ అండ్ ఆర్ ప్రిడిక్షన్ అనమాట. డిసిషన్ తీసుకుంటుంది లేదా ప్రిడిక్షన్ అయినా చేస్తుంది. డిసిషన్ తీసుకొని లైక్ ప్రిడిక్షన్ అండ్ ప్రిడిక్షన్స్ అయినా చేస్తుంది, లైక్ బేస్డ్ ఆన్ ది డేటా. Based on the data, it will take the decisions and predictions అన్నమాట. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎంఎల్. లైక్ ఈ ఏఐకి ఏంటంటే ఇది ఒక నేర్చుకోవడానికి ఒక రీజన్ ఉండాలి. లైక్ ఇది ఉట్టిగా నేర్చుకోదు. ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు రీజన్, అసలు ఇది ఎందుకు నేర్చుకుంటుంది. అండ్ ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు డిస్కవర్ ది న్యూ ఇన్ఫర్మేషన్. కొత్త ఇన్ఫర్మేషన్ని డిస్కవర్ చేసే అంత ఎబిలిటీ ఏఐలో ఉంటుంది. అండ్ అసలు ఒక దాన్ని డిస్కవర్ చేస్తుందంటే దానికంటూ ఒక రీజన్ అనేది ఏఐలో ఉంటుంది. బట్ ఎంఎల్ ఏంటంటే లైక్ ఇది ఓన్లీ ఆల్గరిథమ్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. అండ్ డేటాని బట్టి ప్రిడిక్ట్ చేయడం వరకే మిషన్ లెర్నింగ్ పని. సో ఇట్ ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు రీజన్ అన్నమాట. ఇట్ డిస్కవర్ ది న్యూ ఇన్ఫర్మేషన్ కూడా. బట్ మిషన్ లెర్నింగ్ ఏంటి, లైక్ ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ గివెన్ డేటా. మనం ఇచ్చే డేటాని బట్టి ప్రిడిక్ట్ చేయడం మాత్రమే మిషన్ లెర్నింగ్ చేసే పని. సో ఇందులో సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ ఉంటుంది, అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ మిషన్ లెర్నింగ్లో వచ్చే సబ్ ఫీల్డే డీప్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ ఏఐలో సబ్ ఫీల్డ్ ఎంఎల్, అండ్ ఎంఎల్లో సబ్ ఫీల్డ్ వచ్చేసి డీప్ లెర్నింగ్. అండ్ ఈ డీప్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇందులో మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి కంటైన్ అయి ఉంటాయి అన్నమాట. లైక్ ఎట్లా, ఇట్ ఇన్వాల్వ్స్ నోడ్స్ కానీ లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్ మల్టిపుల్ లేయర్స్. అసలు డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే మిషన్ హ్యాస్ టు ఐడెంటిఫై ది ఆబ్జెక్ట్స్. లైక్ ఇప్పుడు ఎట్లా ఈ డీప్ లెర్నింగ్ అనేది ఏంటంటే మనిషి ఫేస్ రికగ్నైజేషన్ కానీ లేకపోతే ఇమేజ్ రికగ్నైజేషన్ కానీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్నిటిని రికగ్నైజ్ ఒక పిక్సెల్స్ రూపంలో డేటాని తీసుకుంటుందన్నమాట. సో ఆ ఇమేజ్ అనేది, ఆ డేటా అనేది బయట ఉన్న సరౌండింగ్స్ని బట్టి తీసుకొని ఆ డేటా లాగా మార్చుకొని న్యూరల్ నెట్వర్క్స్ పైన వర్క్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ది డీప్ లెర్నింగ్. ఓకే, ఇట్ కంటైన్స్ ది లార్జ్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, అండ్ ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేది మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. దట్ ఈస్ న్యూరల్ నెట్వర్క్స్ చాలా ఆల్గరిథమ్స్, దట్ ఈస్ వెదర్ సూపర్వైజ్డ్ ఆర్ అన్సూపర్వైజ్డ్ వాట్ ఎవర్ మేబీ, చాలా ఆల్గరిథమ్స్ని అది వర్క్ చేస్తుంది. బట్ ఇందులో నార్మల్గా చెప్పాలంటే ది సూపర్ సెట్ ఆఫ్ ఎంఎల్ అండ్ డిఎల్ ఈజ్ నథింగ్ అండ్ ఆల్సో ఎన్ఎల్పి. లైక్ ఏం చెప్పొచ్చు అంటే ఈ డీప్ లెర్నింగ్లో ఎన్ఎల్పి కూడా ఒక సబ్సెట్ లాగా. ఈ మిషన్ లెర్నింగ్ అనేది సూపర్ సెట్ టు డీప్ లెర్నింగ్ అండ్ ఆల్సో ఎన్ఎల్పి. ఈ ఎన్ఎల్పి డీప్ లెర్నింగ్ లో ఉంటుంది. ఈ ఎన్ఎల్పి అనేది వచ్చేసి ఏంటంటే విజన్ అంటే లైక్ టెక్స్ట్ నుంచి స్పీచ్ లోకి కన్వర్ట్ చేయడం కానీ, స్పీక్ థింగ్స్, ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు స్పీక్ థింగ్స్ కానీ రోబోటిక్స్ కి ఎక్కువ సంబంధించింది. ఎన్ఎల్పి ఫుల్ ఫామ్ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అండ్ ఇదేంటి, ఈ ఎన్ఎల్పి వల్ల ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు స్పీక్ థింగ్స్ అండ్ టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్జన్, ఇవన్నీ ఎన్ఎల్పిలో ఉంటాయి.
సో these are the fields in the artificial intelligence. అండ్ నౌ ఇప్పటిదాకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు ఎవ్రీథింగ్ చెప్పాను, లైక్ వాట్ ఆర్ ది ఆల్గరిథమ్స్, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్మెంట్, అండ్ కంపేరింగ్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్, అండ్ ఎవ్రీథింగ్ మీకు ప్రతి ఒక్క ఆల్గరిథం గురించి ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్పాను. అండ్ నెక్స్ట్ మనము వెళ్ళేది ఏంటంటే పైథాన్. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా మీకు ఏఐ అంటే ఏంటి? ఏఐలో కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి? అనేవి మాత్రం మీకు చెప్పాను. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ మెయిన్‌లీ యూజ్డ్ ఆన్ పైథాన్ అన్నమాట. సో పైథాన్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ a popular programming language. And ఇదేంటంటే ఏఐ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ అపాన్ పైథాన్ అండ్ జావా ఉంది, ఆర్ కూడా ఉంటుంది. బట్ మెయిన్గా మోర్ ఎఫిషియంట్ వచ్చేసి పైథాన్ అనేది చాలా ఈజీ అండ్ ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో పైథాన్ బేసిక్ అండ్ అడ్వాన్స్ దాకా గ్రిప్ ఉంటేనే మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంఎల్ విత్ పైథాన్ మనం చేయగలుగుతాము. సో నేను ఇప్పుడు వచ్చే వీడియోలో పైథాన్ ట్యుటోరియల్ మొత్తం చెప్పబోతున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ బ్రీఫ్‌గా అండ్ కాకుండా నార్మల్‌గా చెప్తాను. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా యూజ్‌ఫుల్ అండ్ ఇంపార్టెంట్. అండ్ ఈ పైథాన్ వచ్చేసి నాట్ కంపైలర్, ఇట్స్ యాన్ ఇంటర్ప్రిటర్. అంటే ఏంటంటే కంపైలర్ ఏం చేస్తుంది, మన మెషిన్ లాంగ్వేజ్ అంతా బైనరీ ఫార్మాట్‌కి కన్వర్ట్ చేస్తుంది. బట్ పైథాన్ అట్లా కాదు. ఇట్ విల్ ఇంటర్ప్రిట్ ది లాంగ్వేజ్ అన్నమాట. సో ఇంటర్ప్రిట్ లాంగ్వేజ్ వల్ల పైథాన్‌కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ దాంట్లో బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. మనం ప్రతీది ఎక్కువ హెవీ లాంగ్వేజ్ ఆఫ్ కోడ్ అవసరం లేదు పైథాన్‌లో. లైక్ జావా లాగా హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయడానికి చాలా స్టెప్స్ ఉంటాయి. కానీ పైథాన్‌లో అట్లా కాదు. జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్‌లో పెట్టేస్తే సరిపోతుంది. సో పైథాన్ ఈస్ వెరీ ఈజీ. బట్ ఇది ఇంటర్ప్రిటర్ అవ్వడం వల్ల కొంచెం టీఎల్ఈ ఎర్రర్స్ లైక్ టైమ్ లిమిటింగ్ ఎర్రర్స్ అనేవి స్లైడ్‌గా రావచ్చు పైథాన్ ద్వారా. బట్ అదర్ దాన్ దట్ పైథాన్ ఈస్ వెరీ మచ్ యూజ్‌ఫుల్. అండ్ పైథాన్ ఈస్ అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి పైథానే చాలా ఇంపార్టెంట్ అనుకోండి. అండ్ పైథాన్‌లో జనరల్‌గా చెప్పాలంటే కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. మెయిన్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నేర్చుకోవాల్సిన లైబ్రరీస్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ పైథాన్ రావాలి. అండ్ ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి. ఎట్లా లైక్ డేటా టైప్స్ కానీ, వేరియబుల్స్ కానీ, అండ్ మ్యాప్, లాంబ్డా ఫంక్షన్ కానీ, డిక్షనరీస్, లూప్స్, ఇటరేటర్స్, ఎవ్రీథింగ్. ఇట్ హ్యాస్ సో మెనీ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్నమాట. అండ్ అడ్వాన్స్డ్ పైథాన్‌లో మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఈస్ వెరీ 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 మచ్ యూస్ఫుల్ ఇన్ అవర్ రియల్ టైమ్. సో దాన్ని ఊప్స్ అంటాము, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ దీనిని మనం షార్ట్ ఫామ్‌లో ఊప్స్ అంటాము. అండ్ దీనిలో చాలా లైక్ ఎన్‌క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం పాలిమార్ఫిజం అండ్ ఎక్సెట్రా చాలా చాలా ఉంటాయి ఇందులో. అండ్ వీటి తర్వాత ఈ 2 వచ్చిన తర్వాత మనము కొన్ని లైబ్రరీస్ ఉంటాయి పైథాన్‌లో. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్‌గా ఇదే మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్. దే ఆర్ ది నంపై, పాండాస్, మ్యాట్ మ్యాట్‌ప్లాట్లిబ్ అండ్ సీబాన్ అన్నమాట. అండ్ దీస్ ఆర్ ది లైబ్రరీస్ దట్ వీ హ్యావ్ టు లెర్న్. అండ్ ఈ లైబ్రరీస్ ఏంటంటే దీస్ విల్ వర్క్ అపాన్ ది డేటా. ఇవి డేటా పైన వర్క్ చేస్తాయి. లైక్ ఈ ఈ 4 లైబ్రరీస్ ఉండడం వల్ల ఈ ఈ ఈ నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్లిబ్, సీబాన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ మెషిన్ లెర్నింగ్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్‌ఫుల్ ఫర్ డేటా సైన్స్. ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ డేటా సైన్స్‌కి గానీ, ఆహ్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్,
అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డేటా ఎనాలిసిస్ కూడా. లైక్ ఇప్పుడు డేటా సైన్స్ లో కూడా మొత్తం ఎక్కువ పైథాన్ నే యూజ్ చేస్తాము. అండ్ వై దిస్ ఈస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డేటా సైన్స్ అంటే దీస్ 4 లైబ్రరీస్ విల్ వర్క్ అప్ ఆన్ ది డేటా అన్నమాట. అండ్ డేటా సైన్స్ లో అండ్ మిషన్ లెర్నింగ్ కూడా డేటా పైననే మనం ప్రిడిక్షన్స్ కానీ ఆల్గరిథమ్స్